చెలో రాజధాని 1000 కిలోమీటర్ల పాదయాత్రలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మరి జై భీమ్ రామాంజనేయులు గారు అధ్యక్షులుగా, జాకీర్ గారు కో కన్వీనర్గా, మరి ఎస్ ఆదినారాయణ గారు బోయదొర మరి ఆయన కో కన్వీనర్గా, మరి పూజారి నరసింహులు గారు బోయదొర మరి పూజారి నరసింహులు గారు మరి కో కన్వీనర్గా, మరి ఇక్కడ మనకి జై భీమ్ సురేష్ గారు కావచ్చు, గండి ఓబులపతి కావచ్చు, నాగసముద్రం ఆంజనేయులు గారు కావచ్చు, పి బాలరా నరసింహులు గారు కావచ్చు, మరి అలాగే పశువుల శంకర్ గారు కావచ్చు, మళ్ళీ రవి నారాయణ గారు కావచ్చు, అప్పచెర్ల ప్రసాద్ గారు కావచ్చు, మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ వేదిక ముందనున్నటువంటి బహుజన మేధావులకి అందరికి కూడా భాగస్వామ్యంతో పేరున అందరికి కూడా ఉద్యమ అభినందనలు, జై భీములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఎదుర్కొని మరి రాజ్యాధికార జేఏసీ 1000 కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టినటువంటి ఆకాంక్ష పరోక్షంగా ప్రత్యక్షంగా కదిర్లో రాత్రి 10 గంటల కాడ కదిరి పోలీస్ స్టేషన్ నందు కాపలా ఆడున్నటువంటి కాపలాదారులుగా దొంగలతో కనిపించుకుంటూ ఇబ్బంది పడుతూ మరి ఈ జేఏసీ ఎవరైతే అధ్యక్షులు జై భీమ్ రామాంజు గారు అయితేనేమి, జాకీర్ హుసేన్ గారు అయితేనేమి, ఆదినారాయణ గారు అయితేనేమి, పూజారి నరసింహులు అయితేనేమి, కార్యవర్గ సభ్యులు అయితేనేమి చాలా కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. అవహేళనకి, అవమానానికి, అన్యాయానికి గురి అయినటువంటి వారు. కానీ ఈరోజు వాళ్ళ మహాసంకల్పం మరి గొప్పగా కీర్తించబడింది. వారికి ఈరోజు 10 మందికి సన్మానం చేయగలుగుతున్నారంటే ఆ ఒక్క గొప్ప ఘనత ఆర్టీటీ. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బహుజన రాజ్యాధికార జేఏసీ చైర్మన్ జై భీమ్ రామాంజనేయులు మాట్లాడుతుందని కోరుతున్నాను. అప్పిచెర్ల ప్రసాద్ గారికి ఘనంగా జేఏసీ సన్మానం చేసింది. మరి లతా గారు మరి ఈ యొక్క షేడ్ని తీసుకుంటున్నారు. ఫిరోజ్ ఖాన్ గారు అనేక కార్యక్రమాలకి మరి మా జేఏసీకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి నెక్స్ట్ అప్పిచెర్ల ప్రసాద్ గారు పిసిసి మరి పెద్ద ఆయనకి ఏమ్మా చాలా లేట్గా వస్తుంది, లేట్గా పేర్లు వాళ్ళ పేర్లు జేఏసీ పేర్లు రాయండి పంపి. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాల పురిటిగడ్డ మరి అనంతపురం పట్టణం నందు బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో సేవ్ ఆర్టీటీ FCRA రినివల్ కోసం సుదీర్ఘంగా మండు టెండర్లో కాక దాదాపు ఈ యొక్క జేఏసీకి సంబంధించినటువంటి అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యవర్గ సభ్యులు మరియు దాతల సహకారంతో అనేక మంది ఈ జిల్లాకి జీవనాడైనటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణ కులాలకు కూడా సేవ చేసేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే రూరల్ డెవలప్మెంట్ సంస్థ ఆర్టీటీ. ఫెరర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఆర్టీటీ స్థాపించారు. మరి వెనకబడిన ప్రాంతం, రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ప్రాంతం, అత్యంత వర్షపాతం తక్కువ ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి అనంతపురం జిల్లాలో
కరువు కాటకాల నుండి విముక్తి కలిగించడానికి ఆర్డిటి సంస్థని ఫెడరల్ గారు ఒక ఆశయంతో మరి ఆర్డిటిని ఏర్పాటు చేశారు. ఈ ఆర్డిటికి గడ్డు కాలంగా దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుండి ఎఫ్సిఆర్ఏ రినివల్ చేయాలన్నటువంటి సంకల్పంతో అనేక మంది అనేక విధాలుగా గ్రామాన వాడన నియోజకవర్గం రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయిలో వివెత్తిన లక్షలాది మంది అందరూ కూడా బయటకు వచ్చి బడుగు బలహీన వర్గాలు పోరాటం చేసి మరి దీనికి స్ఫూర్తిదాయకంగా బహుజన రాజ్యాధికార జేఏసీ మహాసంకల్ప పాదయాత్ర అనేటువంటిది మొదలుపెట్టింది కదిరి ఉద్యమాల పురుటిగడ్డ అనేటువంటి కదిరి ప్రాంతం నుండి. ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కదిలి వచ్చి ఈ యొక్క పాదయాత్ర అనేక ఉద్యమాల సంకల్పమే ఎఫ్సిఆర్ఏ అదే రోజు పాదయాత్ర ఏదైతే మొదలు పెట్టాలని ఆకాంక్షించారో అదే రోజే ఎఫ్సిఆర్ఏ ఇన్వాల్వ్ వచ్చిందంటే ఆ ఒక్క కీర్తి ఆ ఒక్క గొప్పతనం జిల్లా ప్రజలతో పాటు ఈ జేఏసీకే దక్కుతాని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈ జేఏసీకి సహకరించినటువంటి ఉమ్మడి జిల్లా నలుమూలలో ఉన్నటువంటి అనేక మందిని మేధావుల్ని మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తుల్ని సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తుల్ని సన్మానించుకోవాలన్నటువంటి మహాసంకల్పంతో మరి యొక్క జేఏకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు సహకరించినటువంటి దాతలకి అలాగే సహకరించినటువంటి వ్యక్తులకి మరి ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా సన్మానించుకోవాలనేటువంటి మహాసంకల్పం అనేటువంటిది చాలా గొప్పది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత నాకు ఇవ్వడం అంటే వారి యొక్క గొప్పతనం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సమావేశము మరి ప్రారంభమవుతుంది. జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి టాప్ 10 మెంబర్స్ ఎవరైతే సహాయ సహకారాలతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకి మరి సన్మానించడం అనేటువంటిది చాలా గొప్పది. మరి సన్మానానికి వచ్చినటువంటి గ్రహీతలకి మరి సన్మానానికి వచ్చినటువంటి మేధావులకి మరి సన్మానానికి వచ్చినటువంటి పాత్రికేయులకి అందరూ కూడా ఉద్యమ అభినందనలు జైభీములు తెలియజేసుకుంటూ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. పెద్దలకు అలాగే మన బహుజన రాజ్యాధికార జేఏసీ నాయకులకు అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే జాకీర్ సార్ గారు కదిరికి వచ్చినప్పుడు ఈ యొక్క ఆర్డిటి సమస్య గురించి కదిరిలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సమస్య గురించి కదిరిలో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి సమస్య గురించి ఏం చేస్తామని చెప్పేసి డిస్కషన్ చేసినప్పుడు కదిరి నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని చెప్పేసి దీని గురించి ఎంతోమంది ఊరున కూడా ధర్నాలు అదేవిధంగా ర్యాలీలు వేయించడం జరిగింది. మొట్టమొదటగా కదిరి నుంచి 1000 కిలోమీటర్లు పాదయాత్ర ఒక గొప్ప సంకల్పంగా ఒక గొప్ప శక్తిగా జాకీర్ హుస్సేన్ సార్ గారు ప్రారంభం చేయడం జరిగింది. మామూలుగా నాయకులు రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా కావచ్చు వాళ్ళు పాదయాత్రలు చేసేది అధికారాల కోసం చేస్తారు. కానీ ఈ యొక్క ఆర్డిటి సంస్థను ఎఫ్సిఆర్ని వెనక్కి తీసుకొని రావాలి. అనంతపురం జిల్లా కరువు జిల్లాగా మనమందరం చూసాం. ఉమ్మడి జిల్లాలకు వైద్య సేవలు అందించడంలో మొట్టమొదటగా ముందుండే ఒక స్వచ్ఛంద సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక ఆర్డిటి సంస్థ. ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థ వైద్యానికి అదేవిధంగా ఆర్డిటి సేవా సంస్థ వైద్యానికి చాలా తేడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ ఫండ్ను రెన్యువల్ చేయడంలో లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ గొప్ప సంకల్పానికి 1000 కిలోమీటర్ల పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి అయింది కాబట్టి జాకీర్ హుస్సేన్ సార్ గారు అలాగే ఈ టీంకు బ్యాక్ బోన్గా ఉన్నటువంటి షఫీ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక సమస్య ఛేదించాలంటే ముఖ్యంగా టీము బలంగా ఉండే కాదు బ్యాక్ బోన్ ఇచ్చే గురువు గారు కూడా చాలా గట్టిగా ఉండాలి. అలాంటి టీంకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మొత్తం పెద్దలకంతా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. పెద్దలకు అలాగే మన బహుజన రాజ్యాధికార జేఏసీ నాయకులకు అందరికీ
ఉద్యమ వివరణ తెలియజేసుకుంటూ ఏదైతే జాకిర్ సార్ గారు కదిరికి వచ్చినప్పుడు ఈ యొక్క ఆర్టీటీ సమస్య గురించి కదిరిలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సమస్య గురించి కదిరిలో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి సమస్య గురించి ఏం చేస్తామని చెప్పేసి డిస్కషన్ చేసినప్పుడు కదిరి నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ FCRA రెన్యువల్ చేయాలని చెప్పేసి దీని గురించి ఎంతోమంది ఊరున కూడా ధర్నాలు అదేవిధంగా ర్యాలీలు వేయించడం జరిగింది. మొట్టమొదటగా కదిరి నుంచి 1000 కిలోమీటర్లు పాదయాత్ర ఒక గొప్ప సంకల్పంగా ఒక గొప్ప శక్తిగా జాకిర్ హుస్సేన్ సార్ గారు ప్రారంభం చేయడం జరిగింది. మామూలుగా నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు పాదయాత్రలు చేసేది అధికారాల కోసం చేస్తారు. కానీ ఈ యొక్క ఆర్టీటీ సంస్థను FCRAను వెనక్కి తీసుకొని రావాలి. అనంతపురం జిల్లా కరూరు జిల్లాగా మనమందరం చూసాం. ఉమ్మడి జిల్లాలకు వైద్య సేవలు అందించడంలో మొట్టమొదటగా ముందుండే ఒక స్వచ్ఛంద సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక ఆర్టీటీ సంస్థ. ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థ వైద్యానికి, అదేవిధంగా ఆర్టీటీ సేవా సంస్థ వైద్యానికి చాలా తేడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క FCRA ఫండ్ను రెన్యువల్ చేయడంలో లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గొప్ప సంకల్పానికి 1000 కిలోమీటర్ల పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి అయింది కాబట్టి జాకిర్ హుస్సేన్ సార్ గారు అలాగే ఈ టీంకు బ్యాక్ బోన్గా ఉన్నటువంటి షఫీ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక సమస్య ఛేదించాలంటే ముఖ్యంగా టీము బలంగా ఉండే కాదు, బ్యాక్ బోన్ ఇచ్చే గురువు గారు కూడా చాలా గట్టిగా ఉండాలి. అలాంటి టీంకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మొత్తం పెద్దలకంతా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర మహిళా మండలి అధ్యక్షురాలుగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నా మీద నమ్మకంతో నా తమ్ముడు రాజు మీద నమ్మకంతో ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దోళ్ళంతా దానికి అంగీకరించినందుకు, పార్టీలో నా సేవ కోసం నేను ఏదైనా కూడా చేయగలిగేంత శక్తి నాకు నింపిన నా భర్త మహేష్కి, పల్లవి మేడాన్ని చూసిన తర్వాత నాకు ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది. ఫస్ట్ టైం నేను ఇంతమంది ముందర నేను మాట్లాడడం, ఒక ఆడది ఇంట్లోనే ఉండాలి, ఇంటి పనే చేయాలి అనేది లేకుండా నాకుండే చిన్న కోరిక ఈరోజు నా తమ్ముడి రూపంలో వీళ్ళందరి ముందు నేను గర్వంగా మాట్లాడగలుగుతున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే అందరూ నన్ను ఒక చెల్లిగా ఒకలా భావించి మంచి చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ చేసండి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలి. నేను కొంచెం కోర్టులో ఉండడం వల్ల కొంచెం టైం పట్టింది, క్షమించండి. ఇప్పుడు కూడా ఇంకా కేసు అట్లాగే పెండింగ్ ఉన్నాయి. చాలా సంతోషం మీరు ఇంతగా చెప్తున్నారు. నిజంగానే 106 సంవత్సరాల తర్వాత ఈరోజు ఫస్ట్ టైం నేను ఒక మహిళా ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం నాకు కూడా చాలా సంతోషదాయకంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేను ఆర్టీటీ కూడా అడ్వకేట్గా ఉన్నాను. సో ఆర్టీటీ సంస్థ అనేది యాక్షన్ అనేది ఎప్పుడు అంటున్నాను, ఇట్స్ ఏ ప్యారలల్ గవర్నమెంట్ అని చెప్తారు. గవర్నమెంట్ అయితే మనకి ఏ విధంగా వర్క్ చేస్తుందో అంతకంటే ఎక్కువగా ఈ ఆర్టీటీ సంస్థ అనేది బడుగు పలికిన వర్గాల కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి ఈ సంస్థ. మరి ఇలాంటి సంస్థకి ఇబ్బంది అయినప్పుడు ఆ టైం నేనే అడ్వకేట్గా ఉన్నాను. సో చాలా ఏ విధంగా దీన్ని బయటికి తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఆలోచించారో మేము కూడా చాలా రకాలుగా ఆలోచించవలసి వచ్చింది. మాకు కూడా తెలిసినటువంటి వాళ్ళు ఉంటే మేము కూడా చాలా ట్రై చేయాల్సి వచ్చింది. చాలా చెడ్డ పేరు, చాలా రకాలైనటువంటి ఇది మంచి ఫెయిలర్ గారికి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలుగా దాన్ని తీసుకొని ఫోకస్ చేసి దాన్ని ఏదో విధంగా స్టాప్ చేయాలని చూశారు. కానీ మీలాంటి ప్రజలందరి యొక్క దీవెన వాళ్ళకి ఎప్పటికీ ఉందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. అందుకే ఈరోజు మనము FCRAని తీసుకొని వచ్చి మరి ఆర్టీటీ సంస్థను మన అనంతపురానికి నిలబెట్టుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి స్వార్థ చింతన అనేది నేను ఎక్కడ కూడా చూడలేదు బీయింగ్ అన్ అడ్వకేట్. ఎందుకంటే ప్రతి విషయం మా దగ్గర నుంచి వెళ్తుంటుంది కాబట్టి పర్సనల్ అవ్వచ్చు, వాళ్ళకి ఏ విషయమైనా లారీగా చూడాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను అఫీషియల్గా అకౌంటబిలిటీగా ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. బట్ ఎక్కడో చోట జరుగుతుంటాయి ఇలాంటి అవాంఛనీయాలు.
అయినప్పటికీ కూడా ఈరోజు న్యాయమే గెలిచిందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలని కృతజ్ఞతలు చెప్తున్నాను. అంతేకాకుండా మూర్తి అని అబ్బాయి కూడా చాలా అసలు ట్రై చేసినాడు ఆర్టీటీ సంస్థ కోసం ఖచ్చితంగా నిలబెట్టాలని చెప్పేసి. ఇంకా మనందరూ తెలుసు షెఫీ అన్న ఉన్నారు, షమీవాన్ని నాకు మదర్ లాగా ఎప్పుడు నాకు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ షమీవాన్ని. థ్యాంక్ యూ సో మచ్. వేదికలో పెద్దలకి సభ్యులందరూ ప్రాక్టీస్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇంతకుముందు సెంట్రల్ మినిస్టర్స్ పిఎస్ గాను అంతా చేశాను. ఈ అనుభవంతో నాకు మంచు గారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము. ఆయన నన్ను కోరడము, నేను సెంటర్లో ఏదన్నా విషయం ఉంటే హోమ్ మినిస్టర్ దగ్గర కానీ ఇక్కడ నారా లోకేష్ దగ్గర కానీ కోఆర్డినేట్ చేయడంలో నా వరకు నా సహాయం ఉడతా సహాయం వరకు నేను చేయగలుగుతానని చెప్పి చేశాను. అంతవరకు తప్ప నేను ఏది ఆశించలేదు. ఎందుకంటే ఆర్టీటీ సంస్థ ఒకప్పుడు నన్ను కూడా ఆదుకున్నదే అది. కాబట్టి మేము చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్షిప్ ఒకటే కాకుండా ఇంతమందికి సహాయం చేస్తుందని నేను వెళ్ళిన ఈవెన్ బండి సంజయ్ గారు చాలా అడ్డుపడేవాళ్ళు. నేను 3 సార్లు కరీంనగర్కి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని అన్న ఇది పద్ధతి కాదు ఇలా కాదని ఆయనకు రావాల్సిన చోట నుంచి ఎక్కడ నుంచి ప్రజలు చెప్పించాలో చెప్పించేసి ఆయన స్టాప్ చేసి నేనే స్టాప్ చేయించానని కూడా చెప్పాడు మాకు. ఆయన్ని కూడా కొద్దిగా ఫార్వర్డ్ చేయించేసి ఆయన కూడా అడ్డు రాకోకుండా చేసుకొని ప్రతి చోటి రఘురామకృష్ణరాజు గారు ఆయన ఫ్రెండ్స్ ఆయనకు చెప్పించి ఇలాంటివన్నీ చేశాము. ఇది అండర్ గ్రౌండ్లో మేము చేస్తున్న వర్క్స్ అంతే, బయట వరకు మాకు ఏది సంబంధం లేదు. ఇప్పుడు ఆర్టీటీ చేయబోయే పనులకు మీ అందరి సహాయం కూడా చేయండి. అంటే ఏదన్నా ఒక వర్క్ ఉంటే ఆ సహాయం కూడా చేయండి. త్వరలోనే మనందరికీ అమరావతి గురించి కూడా ఒక పిలుపు వస్తుంది. నేను ఇప్పుడు చెప్తే బాగుండదేమో. అమరావతి గురించి కూడా ఒక పిలుపు వస్తుంది. మన డిస్టిక్ గురించి కూడా ఆర్టీటీ వాళ్ళది ఒక పిలుపు ఉంది. అక్కడ కూడా ఏదో కన్స్ట్రక్షన్స్ పిలుపు గురించి ప్రతి ప్రజలకి సీఎం గారు పిలుపిస్తారు. నేను అది బయటకు చెప్పకూడదు కాబట్టి దయచేసి అవన్నీ మీరు అన్నీ ముందుకు తెచ్చి మన జిల్లాని ఇంకా ముందుకు తెద్దాం. ప్రతి రైతు బాగుపడేలాగా చూద్దాం. నమస్కారం. ఆయన మనం అడగనే ఒబ్బోడుకు సంబంధించినటువంటి ఒక ఏదైతే ఆఫీస్ పెట్టుకోండి దాన్ని పూర్తి స్థాయి సహకరిస్తామన్నారు. ఇటువంటి వారు ముందుకు రావాలి, ఇటువంటి వారి నాయకత్వం మనకు అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా పల్లవి మేడం గారు చాలా యూత్, ఆయన ఎనర్జెటిక్. ఇక్కడ ఉన్నటువంటి మౌలానా నవాజ్ గారు ఆయన ఎనర్జెటిక్ అండ్ యూత్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం కాదు, మీరు రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యేలుగా ఎస్సీ బీసీలు ఎవరికి ఇచ్చినా మీరు వెంబడాలి, లేడీస్కి ఇచ్చినా మీరు వెంబడాలి. ఎందుకంటే ఉన్న వాళ్ళేనా ఎప్పుడు, కొత్త వాళ్ళు అవసరం లేదా, యువత అవసరం లేదా, ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలు అవసరం లేదా? కాబట్టి ఈసారి రాబోయే ఎన్నికలలో మనం కొత్త తరాన్ని, యువతను, కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుందాం. వీళ్ళనే ఎన్నుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పద్మజ మేడం గారు చాలా అర్జెంట్ పని ఉందంట, ఆమె వెళ్తున్నారు. ఆమెకు దుశ్శాల్వాతో సన్మానం చేయవలసిందిగా. సో మేడం గారిని మిగతా వాళ్ళంతా కూర్చోండి, ఎవరు వెళ్తండి. శ్రీమతి పల్లవి మేడం గారికి అలాగే సార్ మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆర్టీటీ సంస్థ కోసం ప్రాణాలకు తెగించి మా వ్యవస్థాపక అధ్యక్షులు జైభీం రామాంజనేయులు ఆదేశాల మేరకు ప్రాణాలకు తెగించి మేడం మేము బడుగు బలహీన వర్గాల కోసం మేము ఇంటింటికి కరపత్రం వేసిన రోజు మమ్మల్ని పిచ్చి వాళ్ళని చూసినట్టు చూశారు ప్రజలంతా. ఎందుకమ్మా ఆర్టీటీ సంస్థ ఇక లేదు, ఇక రాదు అని కనీసం కరపత్రం పట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడకోకుండా మమ్మల్ని అంత అవమానించారు. అయినా కూడా మా జైభీం రామాంజనేయులు గారి మాట మేరకు మేము కష్టపడి ఊరూరికి వెళ్ళి ఇంటింటికి కరపత్రం వేశాము. అదే మా జైభీం రామాంజనేయులు అన్న గారికి ఈరోజు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా తరఫున. జై భీమ్, జై హింద్.